ఇది తీసి ఇప్పుడు వద్దులే, పక్కన పెట్టేది, తగులుతో కింద పడతాం. 11వ అధ్యాయము 23, 24, 25 కలిసి చదువుదాం. ఈ బైబిల్లో తెచ్చుకోకుండా లేకపోతే చదువు రాని వాళ్ళు వినండి, దేవుని అడగండి. ప్రభా, నాకు చదువు రాదయ్యా, నేను చదువుకోవాలా, నాకు కూడా జ్ఞానమి అని అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ సోమరితనముతో ఏడలెబ్బా అనుకుంటే కానీ రాదు. ఒక ఆమె చదువులో రామింది బైబిల్ మా కడపలో. ఆమె ఏం చేసిందంటే చదువు రాదు కానీ ఆశ ఉంది. ఏం ఆశ ఉందమ్మా మీరు చెప్పండి, కూర్చుండళ్ళు. ఆమెకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? ఒకటి కాదు, కూర్చుండళ్ళు. ముస్లింలు ముగ్గురు చెప్పండి, ఏముంది ఆమెకు ఆశ? ఏమా నా దగ్గర చూస్తున్నారు మీరు? ఆమెకు ఏం ఆశ ఉందంటే బైబిల్ చదవాలనే ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? ప్రభు దగ్గర కూర్చుని బ్రతిమలాడింది, ప్రభా నేను బైబిల్ చదవాలా, నాకు చదివే జ్ఞానం అని. వినాలా మీరు? చదువు రాకుండా అట్లా గమ్మున కూర్చొని చదువు రాదని గమ్మున కూర్చునేదానికి అడుగు దేవుని. రాత్రి పోయి ఆమె అడిగినట్టు అడుగు. ఆమె, ప్రభా నాకు చదువు రాదు, నీ బైబిల్ చదవాలనైనా నాకు అని చెప్పేసి దేవుని అడిగింది. ఆమె దేవుని అడిగి ఇట్లా బైబిల్ తెరిచి చూస్తే ఆమె చదువుతూ ఉంది. ఆమె ఏం చేస్తూ ఉంది చెప్పండి? ఏం చేస్తూ ఉంది? అమ్మ నువ్వు చాలా ఇబ్బంది పెడతావు నన్ను, వాక్యం వినాలా. ఆమె ఏం చేస్తూ ఉంది? చదువుతూ ఉంది. నోటికి పలకలేనటువంటివి కూడా ఉన్నాయి దీంట్లో, అవి కూడా చదువుతూ ఉంది. ఇప్పుడు లేచి ప్రతిసారి బైబిల్ చదువుకుంటుంది. ఆమె ఆశ తీర్చినాడా లేదా? నువ్వు కూడా బైబిల్ రాదు, నాకు చదువు రాదు అని కూర్చొని అందరినీ ఇటు కూర్చుంటావు నువ్వు. తప్పది. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా బైబిల్ చదవాలా, నాకు జ్ఞానం, ఏ వయసు అయినా అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు బైబిల్ చదువుతావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయము 23, 24, 25 కలిసి చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. 31 అయితే మనలను మనమే ప్రేమ కలిగిన తండ్రి, అపారమైన నీ పాదములకు స్తోత్రాలు. మా ముఖము, మా స్వరం మంచిది కాదు. నీ ముఖము మనోహరము, నీ ముఖము మధురము, నీ స్వరము మనోహరము అని చెప్పి, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ఉదయకాలములో ఈ యొక్క మాసములో ఈ ఆదివారమున అలాగా మీరు ఆహ్వానించిన ఈ ఆహ్వానం మేరకు నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పౌలు అన్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయినా. ప్రభా, ఇప్పుడు పరిశుద్ధులంగాను, నిర్దోషులంగాను, పాపక్షమాపణ పొందిన వారంగాను, దేవుని సంఘముగాను, నిత్యజీవులకు వారసులుగాను మమ్మల్ని చేసిన. ఇది మా క్రియల వల్ల కలిగింది కాదు, నీ దయ, నీ కృప. మీరు కొట్టబడి, మీరు చీల్చబడి, మీ ప్రక్కన బల్లెపు పోటుతో పొడిపించుకున్నారు. ఆ విలువైనటువంటి ఆ కార్యమును జరిగించి విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు. నీ పాదములకు స్తోత్రాలు. దేవా, తిరిగి బలలో చేవేయడానికి వెళ్తుంటుండగా నీ యొక్క అభిషేకమును మాకు దయచేయ. నీ దాసునికి రెండంతల ఆత్మచేత నింపండి. కూర్చున్న వారిని కూడా బలపరచము, భద్రపరచము, ఆత్మశక్తితో నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. కూర్చోండి. ప్రార్థన అంటే మోకాళ్ళు వంగాలి. ప్రార్థన అంటే ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్తాను. అలాగా ఏమ్మా, ప్రార్థన అంటే ఏం చేయాలి?
ఆరాధనలో పెద్ద మోకాళ్ళు వేయాలి. అర్థమైందా? ఆరాధన అంటేనే మోకాళ్ళు. అర్థమైందా? ఆరాధన అంటేనే అక్కడ ఎవరో నాకు అమ్మాయిలు ఉండండి, కాకులు వచ్చిన చూడు, చేరేసుకుని కూర్చోన్నాడు. చేరేసుకుని కూర్చో, నువ్వు అడుగుతున్నాడు, మెరిసి అడుగుచో, చేరేసుకుని కూర్చో, అన్నీ కూర్చో. ఆరాధన అంటేనే మొక్కలు లంగడం. అర్థమైందా? తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేసినారు? సాగిలపడి ఏం చేసినారు? వాళ్ళు ఏం చేసినారు? తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేసినారు? యేసు ప్రభువు వారిని చూస్తానే చదవండి అన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10. త్వరగా, టైం లేదు. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఏం చేసినారు వాళ్ళు? చెప్పండి, అందరూ చెప్పండి. అమ్మ మీరు చెప్పాలి, ముగ్గురు చెప్పండి. ఏం చేసినారు వాళ్ళు? తెలివి ఉన్నల్లా తెలివి లేనల్లా ఇల్లు, తెలివి ఉన్నల్లా తెలివి తక్కువ వల్ల ఇల్లు. వాళ్ళ పేరే వైజ్మెన్. వాళ్ళ పేరే అంటే జ్ఞానులు అంటే తెలివి ఉన్నలే కదా, తెలివి తక్కువ వాళ్ళు కాదు. తెలివి తక్కువతనం, తెలివి కలిగినోడు సాగిలబడ్డాడు. తెలివి లేనల్ల మనం దేవుని మందిరంలోకి వస్తే సాగిల్ల పాడిమ్రో అని పాట పాడతాం సాగిలపడి. అర్థమైందే? కాబట్టి దేవుని మందిరంలో ప్రార్థన అంటానే ఆలస్యం చేయకూడదు. అదే దీనత్వం అంటే అదే. మోసే కొండ ఎట్టెక్కినాడు, తలకాయ ఉంచుకొని మోసే ఏం చేసినాడు? కొండెక్కినాడు. నేను వచ్చిన వాళ్ళకి తెలుసు, అది నిన్న రాళ్ళకి ఏం చేయలేము మేము. మోసే ఉంచుకొని కొండెక్కినాడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదానికి దీనుడైపోయాడు. దీనుడు. ఆరాధన అంటేనే సాగిలపడడం. ప్రార్థన అని ఎప్పుడైనా మందిరంలో అంటే ఖచ్చితంగా మోకాళ్ళు వేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఆరాధించినాం దేవుని, మేము ఏమై ఉన్నామో దేవా అది నీ కృపే అని చెప్పి ఆరాధించినాం. రెండవదిగా ఇక్కడ రొట్టె రసం అనేటువంటిది ఉంది. రొట్టె యేసుప్రభువు వారి యొక్క దేహం. చూశాం కదా, ఆ రాయి ఏమైంది? కొట్టబడింది. రాయి ఏమైంది? మోసే ఏం చేసినాడు? కొట్టినాడు. మళ్ళీ ఏమైంది? బండ అది కొట్టబడి చీల్చబడినటువంటి ఆ యొక్క రొట్టె, అది యేసుక్రీస్తు వారి యొక్క దేహం. యేసుక్రీస్తు వారి యొక్క దేహం. అక్కడున్న నీళ్ళు, అవి నీళ్ళు కాదు, రక్తం. ద బ్లడ్ ఆఫ్ జీసస్. అదేంటది? రక్తం. అది పరిశుద్ధమైనది. అదేంటది? చెప్పండి. అదేంటది? మామూలుగా పొలం ఆడ చపాతీలు చేసుకొని వచ్చి తినేది కాదు అది. ఇది పరిశుద్ధమైనటువంటిది. హోలీ బ్రెడ్, హోలీ బ్లడ్. హోలీ బ్రెడ్, హోలీ బ్లడ్. పరిశుద్ధమైన రొట్టె, పరిశుద్ధమైన రక్తం. ఈ పరిశుద్ధమైన రొట్టె, ఈ పరిశుద్ధమైన రక్తం నేను తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి. పోయిన వారం తీసుకున్నామా లేదా? ఆ రొట్టె రసములో పాలు పొందినామా లేదా? పాలు పొందినాం కదా. పాలు పొందినాం. పాలు పొందితే ఆ పవిత్రమైనటువంటి రొట్టె, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం నీలోకొస్తే ఏం జరిగింది? చెప్పండి. తీసుకున్నావు కదా? తీసుకున్నావా లేదా? తీసుకున్నారు కదా, మా కుర్చీ మీద కూర్చున్నారు, తీసుకున్నారు కదా. ఏం జరిగింది? అది ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యమైనది. నువ్వు ఆ యేసుప్రభువు వారి యొక్క రొట్టెను తీసుకున్నావు. యేసయ్య లోపలికి వచ్చినాడు. ఆ రక్తం, యేసుప్రభువు వారి యొక్క రక్తం, ఇది నా రక్తం అనగా అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం.
ఆ రక్తం మనలోనికి వచ్చినప్పుడు మనలో ఏమైపోయింది, ఏం జరిగింది, ఏ కార్యం జరిగింది, నీలో ఏ ఆత్మ కార్యము జరిగింది, ఏ ఆత్మ కార్యం జరిగింది? లేకపోతే యాంత్రికముగా అలవాటుగా సండే వచ్చినా ఊరికి ఎలా వెళ్ళిపోవాలి, దాన్ని ఇట్లా ఇట్లా అట్లా అనుకుని నోట్లు వేసుకుందాం అని అని అనుకున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత నీలో జరిగిన మార్పు ఏంది? మార్పు లేని విశ్వాసి, మార్పు లేని క్రైస్తవుడు. ఇప్పుడు మనలో ఏం కలగాలి అంటే మార్పు కలగాలి. చెప్పండి, ఏం కలగాలి? మార్పు కలగాలి. యేసు ప్రభువారు లోపలికి వచ్చినాడంటే నా నాలుక మారింది, నా గొంతు మారింది, నా చెవులు మారినాయి, నా చేతులు మారాయి, నా కాళ్ళు మారాయి, నా మనస్సు మారింది, నా బుద్ధి మారింది. నిన్నటి దినమే ఒక మాట చెప్పిన, బాప్తిస్మం తీసుకోవడం అంటే పాత జీవితాన్ని, చెప్పండి, పాత జీవితాన్ని భూస్థాపన ఏం చేసినాం? భూస్థాపన చేసినాం. ఏమీ కనపడలేదు. ఇప్పుడు క్రొత్తగా వచ్చినాం, నూతనంగా వచ్చినాం. పాతది సమాప్తి చేసి కొత్త జీవితంలోకి వచ్చినాం. ఇప్పుడు పాతది ఏదీ లేదు. ఎప్పుడైతే క్రొత్త జీవితం వచ్చిందో నా ఆత్మకు ఆహారం, జీవాహారం. అది నా ఆత్మీయమైన జీవితానికి అదేంటిది? జీవాహారం. ఈ జీవాహారం నాలోనికి వచ్చింది. అందుకే ప్రభువారు ఒక మాట అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు మనిషి కుమారుని యొక్క శరీరమును తిని, 6వ అధ్యాయము చదవండి, 52వ వచనం, 52 వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతేనే కానీ మీలో మీరు అందరం కలిసి చూద్దాం. మీరు మనిషి కుమారుని శరీరమును తిని మీలో మీరు జీవం గలవారు. ఇప్పుడు మన యేసు ప్రభువారు జీవము కలిగిన వాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. ఈ యొక్క యేసు ప్రభువారు మన లోనికి వచ్చినాడు, జీవం, మనలో జీవం. ఇప్పుడు ఈ లోకములో వెళ్తున్నప్పుడు ఏముండాలంటే జీవం అనేది ఉండాలి. ఏముండాలి? జీవం అనేది ఉండాలి. ఉదాహరణ యేసు ప్రభువారు నాలోనికి వచ్చినాడు అంటే నాలో ఉన్నట్లే కదా అమ్మా, చెప్పాలా? యేసు ప్రభువారు నీలో ఆ రొట్టె రసములు తీసుకున్నామంటే నీలో ఎవరున్నారని అమ్మా, కుర్చీలు చెప్పండి. నీలో ఎవరున్నారు? నీలో యేసు ప్రభువారు వచ్చినాడా లేదా? పోయిన వారము, లేదంటే ఈ 2024 సంవత్సరంలో 7 మాసములు దాటి 8వ మాసంలోనికి ఎన్నో వారం ఇది? ఎన్నో ఆదివారం? అది కూడా లెక్కచారాలు వేసుకోవాలి కదా. 3వ ఆదివారంలోనికి వచ్చినాం. ఈ సంవత్సరం అంతటిలో కూడా పాలు పొందుతూ వచ్చినాం. అంటే యేసు ప్రభువారు నాలోనికి వచ్చినాడు. యేసు ప్రభువారు నాలోనికి వచ్చినాడు. ఇప్పుడు నాలో ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఉన్నాడు. ఈ యేసు ప్రభువు ఒకప్పుడు కాకిగా ఉంటే నన్ను పావురం వల్లే చేసినాడు. ఏమన్నా, నిష్కలంకురాలా నా పావురమా, నీ కన్నులు గువ్వ కళ్ళు అన్నాడు. ఇంతలా చేసినాడు నన్ను. నేనేమై ఇంటినో నాకు తెలుసు. పౌలు అంటాడు, నేను ఏమై ఇంటిను, అది ప్రభువా నీ కృపే. కృప ద్వారా రక్షించినాడు, కృప ద్వారా పాపక్షమాపణ కలగజేసినాడు. ఇప్పుడు యేసు ప్రభువారు నాలోనికి వస్తే
నాలో ఎవరున్నారంటే యేసుప్రభువారు ఉన్నాడు. నాలో ఎవరున్నారు? యేసుప్రభువారు. ఇప్పుడు యేసుప్రభువారిని కొడతా ఉంటే ఆయన ఏం చేసినాడు? యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో తీయదులే, ఏం చేసినాడు ఆయన? కొట్టువారికి, చెప్పండి, కొట్టువారికి వీపును అప్పగించినాడు, వెంట్రుకలకు పెరుగు వారికి చెంపలను అప్పగించినాడు. ఇప్పుడు యేసుప్రభువారు నీలో ఉంటే నిన్నెవరైనా కొట్టినా, నిన్నెవరైనా తిట్టినా, నీ మీద చాడీలు చెప్పినా నువ్వేం చేయాలి? ప్రభా వారిని క్షమించు. ప్రభువాడు ఏమన్నాడు? అందరూ యేసుప్రభువారిని కొట్టినప్పుడే ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. క్షమించు అన్నాడు. ఆ యేసుప్రభువారు మనలో ఉన్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరిని చూడాలి? యేసుప్రభువారిని చూడాలి. ఒక ఆయన అన్నాడు, రే మనకి ఎన్ని సువార్తలు రా అన్నాడు. 4 సువార్తలు అన్నాడు. ఎన్ని సువార్తలు అన్నాడు? 4 కాదురా, 5 సువార్తలు అన్నాడు. బైబిల్లో ఉండేది యోహాను సువార్త అంటే, ఇంకొక సువార్త నువ్వు. ఇంకొక సువార్త ఎవరు? చెప్పండి గట్టిగా. నేను. ఇంకొక సువార్త ఎవరు? నేను. సో ఇప్పుడు యేసుప్రభువారు నాలోనికి వస్తే ఆయన పరిశుద్ధత కలిగి ఉండాలి. అమ్మా వినాలి వాక్యం. ఆయన పరిశుద్ధత ఉండాలి, ఆయన క్షమాపణ కలిగి ఉండాలి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి, ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన శిష్యుల పాదాలు ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. కడిగి ఏం చేసినాడు? ఎట్లా తుడిచినాడు? 12 తీసుకొని ఒక్కొక్కరి పాదాలు తుడిచాడు. ఇప్పుడు ఈ యేసుప్రభువారు నాలోనికి వచ్చినాడు, నాలో ఉన్నాడు. నేను ఇవన్నీ చేయాలి. ఎందుకు? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చదవండి అన్నమాట. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి దయచేసి ప్లీజ్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమన్నాడు? ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ 31వ వచనం చదవండి అమ్మా. 11వ అధ్యాయం 31వ వచనంలో, మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే విమర్శించుకుని ఎడల. గమనించండి, ఈ బల్ల దగ్గర పరీక్షించుకునేటువంటి బల్ల. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు పరీక్ష పెడతాడు దేవుడు అంటే, ఆయన మహాధవలమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రతి వారిని లేపుతాడు. లేపి వాని క్రియల చొప్పున జీతము, వాని క్రియల చొప్పున జీతం కాదు, తీర్పు. అప్పుడు మనమందరం కూడా లేస్తాం. మనందరం ఏమైపోతాం? చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవండి. 11వ వచనం. 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును నేను చూచితిని, దాని యందు ఆసీనుడైన నేను ఒకని చూచితిని. భూమి ఆకాశములైన సగమకము నుండి పారిపోయిను, నిలవ చోటు కనబడకపోని. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట, చదువునైనా, కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినుట. చూడండి, ఎవరెవరు? గొప్పవారు, కొద్దివారు అందరూ కూడా లేపుతాడు. నిన్ను కూడా. నువ్వు చనిపోయినా కూడా లేపుతాడు నిన్ను. లే అంటాడు.
మహాధవలమైన సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు జీవము కలిగిన దేవుడు నిన్ను లేపుతాడు. లేపుతాడు. లేపి ఏం చేస్తాడు? చదువమ్మా. గ్రంథములు విప్పబడిను, వేరొక గ్రంథము విప్పబడిను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు చూడండి, అందరినీ లేపిన తర్వాత ఒక్కొక్కరికి ఒక గ్రంథం పెట్టాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక గ్రంథం. ఈ దారిలో పోయేటువంటి తిక్కోనికి అమ్మా నిజం బాగా నిజం, ఆ దారిలో పోయేటువంటి వానికి, లేకపోతే మెంటల్ వచ్చిన వాళ్ళకు, అడుక్కుండేటోళ్ళు, అదానికి, వానికంటే పెద్దోడు టాటా బిర్లా, వానికంటే ఇంకా పెద్దోడు ఉన్నాడే, వాళ్ళందరినీ అని లేపి వానికి ఒక గ్రంథం పెట్టాడు. ఒక్కొక్కనికి గ్రంథం పెట్టాడు. నీకు కూడా, నాకు. ఇది ఆషామాషా తమాషాతో గురించి కాదు. ఇది క్రైస్తవ జీవితం అంటే. వాడు యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా వానికి ఒక గ్రంథం పెట్టాడు. ఆ గ్రంథంలో నువ్వు పుట్టింది మొదలుకొని బయటకు వచ్చి పాలు తాగుతూ ఆటలాడుకుంటూ 6 నెలలు, ఆ పుట్టిన రోజు నుంచి ఆ గ్రంథములో నీ డైలీ యాక్టివిటీ, నువ్వు ఏం చేశావో రాస్తూ కూర్చున్నాడు. దూత రాస్తూ కూర్చున్నాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసినాడు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం చేసినాడు? ప్రార్థన చేసుకున్నాడా లేదా? బైబిల్ చదివినాడా లేదా? బయటికి పోతున్నాడు, బస్సు ఎక్కాడు, బస్సులో ఏం చేశాడు? టికెట్ ఇచ్చినాడా లేదా? ఎవరైనా కూర్చుంటే గొడవ పెట్టుకున్నాడా లేదా? ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఒక గ్రంథం పెట్టాడు. నీకు నాకు దేవుడు గ్రంథం పెట్టాడు. ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి చదవమ్మా. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు క్రియలు. ఇదే మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ధవలమైన సింహాసనం దగ్గర ఆయన కూర్చుంటాడు. ఎవరు కూర్చుంటే తెలుసా? దేవుడైన యెహోవా కూర్చుంటాడు. తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా దేవుడు కూర్చుంటాడు. అది ఆయన దినం, అది ఆయన రోజు. ఆయన దినమున ఆయన కూర్చొని ఆ గ్రంథాన్ని తీసుకుని ప్రతివారు వాడు ఏం చేశాడు, ఎన్నిసార్లు పాపాలు చేశాడు, ఎన్నిసార్లు కడగబడ్డాడు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాడు, ఎన్నిసార్లు కడబడ్డాడు, ఎన్నిసార్లు బూతులు తిట్టి మర్చిపోయినాడు. ఏం చేసి చెప్పండి? బూతులు తిట్టి ఏం చేసినాడు? మర్చిపోయి. కొంతమందికి 10 రూపాయలు డబ్బు తీసుకున్నాడు, ఎగరగొట్టాడు అంటమ్మా. మీరు ఎగరగొట్టడం అనేనా? అంతేనా? నా భాష కరెక్టేనా? ఎగరగొట్టడం అంటే ఏమంటారు? మీరేమంటారు? ఎగ్గొట్టడం. మీరు 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 షార్ట్కట్లో పోయినారు, నేను పొడుగు పోయినా. 10 రూపాయలు ఇచ్చి ఎగ్గొట్టం. రెండోది, దొంగతనం ఏం చేశామో. ఏం చేసినా చెప్పండి గట్టిగా. ఏం చేసినామో? దొంగతనం. నీ కూర్చున్న బస్సులో సీటు కింద 10 రూపాయలు పడింది. దాన్ని ఏం చేసినాం? ఏం పలకరు? దాన్ని తీసుకొని ఎవరిది 10 రూపాయలు అన్నావు. మాట్లాడండి. ఎవరిది 10 రూపాయలు అనలే. ఏం చేసినాం తెలుసా? అట్లా చూసినాం, రాసినాడు. ఈ పక్క చూసింది, పడమటికి చూసినాం, పడమటి దిక్కుడు చూసినాడు, రాసినాడు. వంగినాం, వంగి తెలుసు, రాసినాడు. జవులు పెట్టుకున్నాం, బస్సు దిగి వెళ్ళిపోయినాం. పోతా 2 గారెలు కొనుక్కోపోయినాం 10 రూపాయలకు. ఏం కొనుక్కోపోయినాం? గారే కదా అనేది, మా పక్క వడాలు అంటాం. ఏం కొనుక్కోపోయినాం? ఒకటి కొడుకు, ఒకటి కూతురుకి ఇచ్చినాం. లేకుంటే భార్యకి ఒకటి, లేకపోతే నేను ఒకటి తిన్నాం. అదేమైంది? ఏం చేసినాడు దేవుడు? దూత
రాస్తా వచ్చినాడు. రాత్రి పండుకునే సమయానికి 10 రూపాయల దొంగతనం గుర్తుకు రాలే, మర్చిపోయినాం, పడుకుని నిద్రపోయినాం. అది అట్లే వెళ్ళిపోయింది. కానీ రాసిన పాపము తుడిపివేయబడలే, చేసినటువంటిది తుడిపివేయబడలే. ఎన్నిసార్లు ఇలాంటి కార్యక్రమములు చేసి కడగబడక, పవిత్రపరచబడకుండా సంఘాన్ని, దేవుని, నీ వారిని మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి ఆ జీవితాన్ని రాసినాడు. ఈరోజు నువ్వు నిద్రపోయినావు, రాసినాడు. ఈరోజు కానుకలు తీసుకొచ్చి వేస్తున్నావు, ఏ దొంగతనమో, ఏ మోసమో, ఏ వడ్డీనో, ఎక్కడదో తీసుకొచ్చి మందిరం వేసినావు, రాసినాడు. గ్రంథములు విప్పబడెను. మొత్తం చీటి మొత్తం చదువు. గబ్రియల్ దూత లేకపోతే ఇంకొక దూత ఆగ్నేయ చదువు, పలానా రోజు ప్రభా ఇట్లా చేసినాడు. అది మొత్తం ఇది ఇక్కడి ఎన్ని రోజులు పడతాయి, ఎంతమంది చచ్చిపోయింది, ఎంత రోజులు పట్టాలి కాదు. ఒక్కొక్క దూత అందరి దగ్గర ఉంటాడు. ఒకటే నిమిషంలో ఒకటే దూత మనందరి దగ్గర ఉంటాడు. అర్థమైందా? అది దేవుని శక్తి, అది దేవుని మహిమ. నా దగ్గర ఉన్న దూత అదే సమయంలో నీ దగ్గర ఉంటాడు, నీ దగ్గర ఉన్న దూత అదే సమయంలో ఆయన దగ్గర ఉంటాడు. అది మహిమ, దేవుని మహిమ, దేవుని కార్యం అది. సో ఇవన్నీ మొత్తం సంవత్సరానికి ఎన్ని అయినాయి? 365 అయినాయి. సంవత్సరానికి ఎన్ని అయినాయి? ఒకటే, అబద్ధమే అనుకుందాం, ఒక అబద్ధమే అనుకుందాం. ఎన్ని అయినాయి? 365 రోజులు. 365 నుండి 80 ఏళ్ళు బతికినాం. 80 ఏళ్ళు బతికినాం. ఏమా 80 ఏళ్ళు మొత్తం ఎన్ని అయినాయి? ఒక 10,000 అయినాయి. ఏది ఒక అబద్ధమే. ఎన్ని అయినాయి? 10,000 అయినాయి. ఇంకా మిగతాయి బూతులు, కానీ మాటలు, చాడీలు, అబద్ధాలు, మోసాలు, రహస్యంగా సిగరెట్ తాగడం, రహస్యంగా సినిమాకు పోవడం, రహస్యమైనటువంటి ఇవన్నీ పట్ట అన్నీ కంప్యూటర్లో ఫీడ్ అయిపోతున్నాయి. ఏబిసి అని కొట్టేసరికి వెంటబడే దాని మీద పడిపోతున్నాయి. ఏ బి అంతే, కొట్టకముందే దాంట్లో పడిపోతుంది. అన్నీ కూడా యేసుప్రభువు వారు ఏం చేసినాడంటే ప్రతి వానికి ఒక గ్రంథం పెట్టాడు. ఈ సమయంలో బల్ల దగ్గరికి వచ్చినాం. ఈ బల్ల దగ్గరికి వచ్చిన మన జీవితంలో నీ గ్రంథములో ఏమి రాయబడ్డాయి? నీకు నిర్ణయించబడినటువంటి గ్రంథములో ఏమి రాయబడ్డాయి? ఏమున్నాయి? అందుకే ప్రతి ఆదివారము బల్ల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాం? మనలను మనము పరీక్షించుకొని. ఎందుకు ఇది పెట్టింది? ఎందుకంటే పెట్టింది ఆ జడ్జిమెంట్ సీట్ దగ్గరికి పోకముందే ఈ జడ్జిమెంట్ సీట్ దగ్గర కూర్చొని ప్రభువారి దగ్గర, అయ్యా ఈ వారంలో ప్రభా బైబిల్ చదవలే, ప్రార్థన చేసుకోలే, హృదయం అంతా పాడైపోయింది, గొంతు పాడైపోయింది, నాలుక పారేసుకున్నా, పెదవులు పాడైపోయినాయి. అయ్యా అపవిత్రత. కూర్చొని ఒకటి ఏం చేయాలి తెలుసా? ఒక దేవుని బిడ్డవుగా నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ డ్యూటీ శనివారమే ఈ కార్యక్రమం జరగాల. ఎప్పుడు జరగాల? శనివారం సాయంకాలమే మోకాళ్ళుని, ప్రభా రేపు నేను ఆరాధించడానికి వెళ్ళాలి, నేను బలిలో చేయాలి, ప్రభా ఏంటి నీకు నాకు అడ్డు? యెషయా గ్రంథం 59 మొదటి వచనం, రక్షింపనేరక ఉండినట్లు చదవండి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అయిపోయింది. దేవునికి నీకు మధ్యలో సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. దాని కృప కలిగిన దేవుని దగ్గరికి వచ్చి, దయ కలిగిన దేవుని దగ్గరికి వచ్చి, ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇది చేసినాను అని అనుకోకుండా
పశ్చాత్తాపడకుండా, కడగబడకుండా, మనసులో నొచ్చుకోకుండా ఏమైపోయిందంటే ఏదో కామన్గా అయిపోయింది. మామూలు జీవితం తీసుకున్నాం. అవి స్టాగ్నెట్ అయిపోయినాయి, స్టాక్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయినాయి. సిమ్ స్టోరేజ్ అయిపోతానులే, వాట్సాప్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది చూడు, అట్లా స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు ఇక్కడ కడగబడి, నువ్వు పవిత్రపరచబడి, నువ్వు పరిశుద్ధపరచబడితే ఆ రోజు, ఆ ఆదివారమున ఆ గ్రంథములు నువ్వు చేసినటువంటి అన్నీ కూడా కల్వరి శిలువ రక్తము చేత వైపౌట్ కడగవేస్తాడు. అడిగితే ఉదాహరణ చెప్తా, దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఏం ఉదాహరణ అంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చి తండ్రిని అడిగితే క్షమించినాడా, లేకపోతే వాడు పందులు తినే పొట్టు తింటా ఉంటే క్షమించినాడా? ఏమా ఇటుకి చెప్పండి, తప్పేముంది? అంతా మీరే కదా, నేను కొత్తని. వాడు దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి చెప్పండి గట్టిగా, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇదిగో ప్రభా నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నీ కూలివారిలో నన్ను ఒకనిగా లెక్కించుము తండ్రి అని అడుగుదాననుకొని లేచినాడు. ఈనాడు లేవలాను, ఏం ఆయక్క బాగుందా, ఆయన బాగున్నాడా, వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు అంటాడు. నువ్వు లేచి తండ్రి యొద్దకు రాలేను. ఏం చేస్తున్నావు తెలుసా? నేరాలు నెపాలు వెతుకుతున్నావు, చూపిస్తున్నావు. నీ హృదయంలో ఎంతో స్టోరేజ్గా ఉంది. వాడు చిన్న కుమారుడు ఏం చేసినాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశానయ్యా, ఇదిగో నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కానీ చెప్పుదని అనుకొని లేచి వేదనతో, బాధతో, దుఃఖముతో, నేను బ్రతికింది, నా వస్త్రాలేంది, నా తల వెంట్రుకలేంది, స్నానం చేయక ఎన్ని రోజులైపోయాయి, వాడి దగ్గర ఎవరి దగ్గర నువ్వు కూలివానిగా ఉన్నాలే, కడుపు నిండా అన్నం లేదే అని చెప్పుకొని పశ్చాత్తాపం జ్ఞాపకం చేసుకో. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేసేటువంటి వాడు కాదు. విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి కావాలి. 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక మాట అంటున్నాడు. చదవండి. 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడలా నేను నీకు ఇస్తాను. నానేమంటున్నాడు? బలిని నువ్వు కోరలేదు, బలిని నువ్వు కోరలేదు. ఏమంటున్నాడు? నువ్వు బలిని కోరువాడు కాడు, కోరినేడలా నేను అర్పించుదును. దహన బలి కూడా నీకు ఇష్టమైంది కాదయ్యా. గుర్తుపెట్టుకో, లోపల పాపము, దోషము, అపరాధము, పాపము, అక్రమము, అన్యాయం పెట్టుకొని స్తుతించొద్దు, బలి అర్పించకూడదు. ఈ మధ్య ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళిన క్రైస్తవులకు, భూస్థాపన కార్యక్రమం, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. ఈ ఒక ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈ పక్క నుండి అసిస్టెంట్లు ఏం చేస్తారండి? అసిస్టెంట్లు ఏం చేస్తారు? ఒక ఇంట్లో చనిపోయినాడు ఒక వ్యక్తి, ఆ ఊరిలో పెద్దోళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు, వాళ్ళు ఏం చేస్తారు? ఈడు చచ్చిపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మీరు చెప్పండి. మీ ఊరిలో ఒక వ్యక్తి చచ్చిపోయినాడు, క్రైస్తవుడు, ఆ ఊరిలో పెద్ద మనుషులు ఉండరా? గుంత దొగేడు ఉంటాడా? వాడేం చేస్తాడు? ఏం కాదులే, చెప్పండి, ఏమవుతుంది తప్పైతే? వాళ్ళు ఏం చేస్తారండి? ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా చెప్పక్క, ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తారు? అక్క చెప్పింది, అక్క గట్టిగా చెప్పలేకుంది, మీరు చెప్పండి. మందు తాగుతారు. అది కూడా చెప్పాలా నేను? అంత అమాయకులా మీరు? నేను అది కూడా చెప్పను, టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళు తాగే పార్టీ, అది ఏ పార్టీ? తాగే బ్యాచ్. ఆ బ్యాచ్ వాడు ఈడు ఇంట్లో ఏడుస్తుంటారు కదా, ఏడుస్తుంటారు, భయంకరంగా బాధలో ఉంటే ఈ బ్యాచ్ వచ్చి తలకాయ గీరుకుంటా గుంతదోగాల. దేనికంటాడు?
ఏంది ఇట్టంటారు? ఇంట్లో ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, కన్నీళ్ళు. ఈడేం చేస్తాడో తెలుసా? గుత్త దొగాలంటే ముందు ఇంకేం కావాలా? బాగా మందు తాగినారు, పెట్టె ఎత్తుకున్నారు, పెట్టె మోసుకుంటా పోతా నాకు సిగ్గేసింది. ఏమంటారు? హల్లెలూయా 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 అంటా పోతున్నారు. ఎవడు? చెప్పండి గట్టిగా. ఎవరు? మద్యం తాగినాడు. ఇంత తాగినాడు అంటే నీళ్ళు కూడా తాగినట్టే. ఏం తాగినాడు? ఏమంటున్నాడు? చెప్పండి మీరు. హల్లెలూయా అంట. నాకు సిగ్గేసింది. ఒరే, వీడు తాగుడు పోతాడు హల్లెలూయా అంటున్నాడు, నేను అనకవలేదే అంటే తాగుడు పోతాడు కూడా ఏమంటున్నాడు? హల్లెలూయా అంటే స్తోత్రం 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 స్తోత్రం. ఎవడు అనేది? తాగినాడు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నీకు దహన బలి నీకు ఇష్టం కాదయ్యా. ఇంకేమన్నాడు? నువ్వు బలిని కోరిన వాడవు కాదు, కోరితే నేను ఇస్తాను. దహన బలి నీకు అది కాదు నీకు ఇష్టమైంది, అది కాదు నీకు ఇష్టమైంది. ఏమంటున్నాడు? విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యం చేయవు. విరిగిన మనస్సుతో తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వస్తున్నాడు. విరిగిన మనస్సు, జీవితంలో పాపం చేసి అపవిత్రతలో ఉండి, అన్యాయములో ఉండి, అక్రమములో ఉంటూ, రహస్య పాపాలు చేసుకుంటూ, దేవుని మందిరానికి రాక, బైబిల్ చదవక, ప్రార్థన చేసుకోక, యూట్యూబులు చూసుకొని, ఇన్స్టాగ్రాములు చూసుకొని, గూగుల్ చూసుకొని, హృదయం అంతా పవిత్రతతో ఉండుంటే విరిగిన మనస్సుతో దేవుని దగ్గరికి రా. విరిగిన మనసుతో దేవుని దగ్గరికి రా. తప్పిపోయిన కుమారుడు, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నేను నీ కుమారుడును పిలుచుకున్నట్టుకు యోగ్యుడిని కానయ్యా. నీ కూలి వంటలు నన్ను ఒకనిగా లెక్కించుము తండ్రి అనుకుని లేచి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి ప్రేమ కనికరము చేత అన్నీ విడిచిపెట్టాడు. ఏం చేశాడు తండ్రి? పరిగెత్తుకుంటూ పోయాడు. ఏం చేసినాడండి తండ్రి? చెప్పండి. ఇదేంది? నేనేమై ఇంటినో అది 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 గుర్తుపెట్టుకో. నేను ఏమై ఇంటినో అది కృప. ఆ కృప పరిగెత్తిందండి. ఆ కృప మరి కనికరము చేత జాలిపడి ఆ కృప ఏం చేసిందంటే కంపు కొడుతున్నటువంటి వీడిని కలుసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, కంపు తీసేశాడు. ఇప్పుడు ఈ బల్ల దగ్గరికి వచ్చినావు, నీ జీవితంలో ఏదైతే కనబడతా ఉందో దాన్ని పరీక్షించుకోకపోతే ధవలమైన సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు, నాయనా ప్రభువా క్షమించు దేవా, కనికరించు దేవా, నువ్వు కనికరము గల దేవుడు, నువ్వు జాలి గల దేవుడు, నేనేమై ఇంటున్నది నీ కృపే అన్నావు కదా ప్రభువా, దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను కనికరించు, నేను చేసేది తప్పు అనేదానికి లేదు. అది చిట్ట చివరి జడ్జిమెంట్ సీట్, చిట్ట చివరి న్యాయపు తీర్పు. ఆ తీర్పులో నిలబడకుంది. ఇక్కడికి వచ్చి ఈ బల దగ్గరికి వచ్చి తప్పిపోయిన కుమారుడు వలె, తండ్రి నేను పాపం చేసింది వాస్తవం, తీసివేయి అని చెప్పి ఆ బల్ల దగ్గరికి వచ్చి కడగబడిన తర్వాత ఏం చేయాలో తెలుసా? మరలా అది చేయకూడదు. మరలా అది క్రైస్తవ జీవితం కాదు, అది ఆత్మీయమైన జీవితం కాదు. నువ్వు చేశావు, ఆయనకు తెలుసు, ఆయన కడిగాడు. మనము కాకులమే, పావురలం కాదు. పావురాలను చేసినాడు ఆయన కృప. తప్పోయింది, ఆయన దగ్గరికి వచ్చి అయ్యా క్షమించు, కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని చెప్పేసి ఈ బల్ల దగ్గర విడిచిపెట్టు. ఈ బల్ల దగ్గర ఏం చేయాలి? విడిచిపెట్టి కల్వరి సెలవులో ఆ కల్వరి ప్రేమ చూపించే ఆ కల్వరి నాదుని వైపు చూసి, అయ్యా ఆ కల్వరి ప్రేమ చేత నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు అని అడిగినట్లయితే పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో మరలా ప్రభువా నేను దీంట్లో పడకుండానట్లుగా మొక్కాళ్ళుని
చేతులెత్తి ప్రార్థన చేసి, ప్రార్థన చేస్తే తప్ప ఈ సమస్య పోదు నీకు. మళ్ళీ సోమవారం వెంటబడి రెడీగా వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏదో చాలా జాగ్రత్తగా ఇట్లా అనుకుంటా, ఎవరు పిలిచినా కానీ కూడా ఇట్లా అంటూ ఇట్లా పక్కకు నెట్టేసి ఎంతో జాగ్రత్తగా భయంగా భక్తిగా ఉంటాం సాయిబుల వలె. సోమవారం వచ్చాక మళ్ళీ రిపీట్ అవుతుంది. అది రిపీట్ రాకుండా అన్నట్టే మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ఈ కార్యములన్నీ చేయకపోతే, అదే 20వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చదువు ముగించుకుందాం. 20వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఎవరి పేరైనను, చదవండి గట్టిగా చదవండి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగంధకములతో మంట గుండములో పడవేయబడును. 20వ అధ్యాయము చివరి వచనం నాయన ప్రకటన గ్రంథం. ఎవరి పేరైనను ఇది రెండవ మరణం కాబట్టి అంతే. దాంట్లో పడితే, ఆ అగ్నిగంధకములతో మండే గుండములు పడితే, నో గ్రేస్, నో మేస్, నో మర్సీ, నో లవ్, నో కంపాషన్. కరుణ లేదు, కృప లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, కనికరం లేకుండా ఆ అగ్నిగంధకములతో మండే గుండములు కాలిపోవాలి, యుగ యుగములు కాబట్టి ఈ బల్ల ఎందుకు ఇచ్చినాడు అంటే, మనం అనుక్షణము కడగబడుతూ ప్రతి ఆదివారం కడగబడి పవిత్రపరచబడి క్రీస్తు వలె, ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. క్రీస్తు వలె. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం అందరం కలిసి 15. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో, మళ్ళా ప్రేమ కలిగి సత్యము చెప్పుట ఎందు క్రీస్తు వలె, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎవరు వలె, చెప్పండి గట్టిగా, ఎవరు వలె? క్రీస్తు వలె. ఏం చేయాలి? మనం అన్ని విషయములలో we have to develop in everything. మనం అందరం కూడా వృద్ధి, క్రీస్తునందు వృద్ధి, క్రీస్తు వలె. ఒకవేళ క్రీస్తు వలె లేకుండా జీవిస్తూ పోతున్నావా, జాగ్రత్త. ఇప్పటికే ఇజ్రాయెల్ మీద 3వ యుద్ధం వార్ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ వార్ స్టార్ట్ కాకముందు లేఖనాల ప్రకారం ప్రభు మధ్యాకాశంలోకి రావాలా. ఆడ నిజంగా వారు జరిగితే మాత్రం యేసుప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. యేసుప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తే, విడవబడితే నీకు పరలోకం ఉండదు. ఒకవేళ ఆ యేసయ్య రాకముందే ఏదో ఒక చిన్న బలహీనత కలిగి చనిపోయావా, నిత్య జీవమునకు ఆటంకం కలుగుతుంది. కనుక ఈ బల్ల దగ్గర చేరి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మోకాళ్ళంగండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళంగండి ప్రార్థన చేసుకుందాం. బల్లలోకి ప్రవేశించక పూర్వం, బల్లలోకి వెళ్ళకముందు